సర్పంచ్ ఎన్నికలకు మరింత ఆలస్యం. ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్న పంచాయతీరాజ్ శాఖ అధికారులు. ఎన్నికలకు మరికొంత టైం ఇవ్వాలని రిక్వెస్ట్. గవర్నర్ సంతకం చేస్తేనే 42% రిజర్వేషన్లు. ఇంతకీ మరి ఆ చిక్కుముడేంటి? హ్యావ్ ఎ లుక్. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయి. బీసీ రిజర్వేషన్ల చిక్కుముడి వీడేందుకు మరింత టైం పట్టే అవకాశం ఉండడంతో ఎన్నికల లేట్కి కారణంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు మరింత సమయం ఇవ్వాలని హైకోర్టు కోరేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం కులగణన నాటి నుంచి నేటి వరకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నది. అయితే న్యాయపరంగా ఇబ్బందులు ఎదురవుతుండడంతో ప్రభుత్వం ముందున్న అన్ని రకాల ఆప్షన్స్ని ఉపయోగించనుంది. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో 2 బిల్లులను ఆమోదించింది. వీటి ఆమోదానికి గవర్నర్కు పంపించడంతో ఆయన వాటిని రాష్ట్రపతికి పంపించారు. ఆ బిల్లులు అక్కడే పెండింగ్లో 5 నెలలుగా ఉన్నాయి. రిజర్వేషన్లను సాధించడానికి ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ధర్నా కూడా చేశారు. కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి ప్రత్యామ్నాయాలపై ఆలోచించారు. దీంతో గతంలో పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేయడానికి జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు తేవాలని నిర్ణయించారు. దీనితో పాటుగా బీసీలకు 42% రిజర్వేషన్లకు జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా త్వరలోనే 42% రిజర్వేషన్లను బీసీలకు అన్ని శాఖలు అమలు చేయాలని ఆదేశిస్తూ సర్కార్ జీవో జారీ చేయనుంది. ఆ జీవోను అనుసరిస్తూ పంచాయతీరాజ్ కొత్తగా మరొక జీవోను రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి 67% రిజర్వేషన్లు జీవో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ జీవోకు అనుగుణంగానే ఎన్నికలు నిర్వహించనున్నారు. రిజర్వేషన్ల ఖరారు చేస్తారు. పంచాయతీరాజ్ చట్టంలో 50% మించి రిజర్వేషన్లు ఉండొద్దని స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ వద్ద ఉన్నటువంటి బిల్లుకు ఆమోదం పొందితే కానీ పంచాయతీరాజ్ శాఖ జీవో రిలీజ్ చేయడానికి వీలులేదు. అది టెక్నికల్గా సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏ విధంగా చేయాలో వారికి ఏమీ అర్థం కావడం లేదని సమాచారం. గుడ్డిగా జీవో ఇస్తే కోర్టులు తమనే తప్పుపడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హైకోర్టు ఈ నెల 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఆదేశాలు ఇచ్చి కూడా 2 నెలల సమయం పూర్తయింది. ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలోనే ఈ నెలాఖరున మరోసారి కోర్టు తలుపు తట్టి ఎన్నికలు నిర్వహించడానికి మరికొంత సమయం కావాలని, ఇందుకు కారణాలను, ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలన్నింటినీ వివరించినట్లుగా సమాచారం. కోర్టు ఇచ్చే సమయానికి అనుగుణంగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికల సంఘం ఈ నెల 10న ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఓటరు జాబితాను, పోలింగ్ కేంద్రాలను ప్రకటించనుంది. అప్పటి వరకు ఎన్నికలు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం లేదు. దీంతో మరింత సమయం ఇవ్వాలని కోర్టును కోరేందుకు ప్రభుత్వం చూస్తున్నట్లు సమాచారం. సో మొత్తంగా ఇప్పటి వరకు దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కానీ గ్రామాల్లో సర్పంచుల పదవీకాలం ముగిసింది. అయినా కానీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి సర్పంచుల నోటిఫికేషన్ ఇంతవరకు కూడా జారీ చేయలేదు. సో మొత్తంగా ఇటు రిజర్వేషన్ల ప్రక్రియలోనే కొంచెం అవకతవకలు జరుగుతున్నాయని, సో అందుకోసమనే ఎలా చేయాలో కూడా అధికారులు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్స్లో మరికొంత టైం కోర్టును అడిగి దాని తర్వాత రిజర్వేషన్స్ ఫిక్స్ అయిన తర్వాత ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. బట్ ఇప్పటి వరకైతే మాత్రం చేసినటువంటి, అంటే అటు హైకోర్టు ఆల్రెడీ 30వ తారీఖు లోపు ఎన్నికలకు నిర్వహించాలని కూడా ఆదేశించింది. ఇటు కోర్టుని ఇటు ఇవి రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయలేక కొంచెం ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తంగా స్థానిక ఎన్నికలకు డెఫినెట్గా ఇంకొంత టైం పట్టే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. బట్ ఈసీ ఎప్పటికైనా, ఎన్నికల కమిషన్ కూడా ఎలక్షన్స్ ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తే అప్పుడు పెట్టడానికి రెడీగా ఉంది. కానీ స్టిల్ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే కానీ అక్కడ ఏది కాదు. కాబట్టి ఈసీ రెడీగానే ఉంది. కానీ కొన్ని లోటుపాట్లు ఉండడం వల్ల ఇంకా లేట్ అయ్యే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. సో మరి దీనికి డెఫినెట్గా కొంతమంది నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. గ్రామాలలో ఏదైనా సమస్య వచ్చినా ఏదైనా కానీ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక, అండ్ గతంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు కూడా ఇప్పటికీ అలానే ఉన్నాయి. సో ఇవి వేస్తేనే గతంలో వస్తాయని కూడా కొంతమంది మాజీ సర్పంచులు కూడా మాట్లాడుతున్నటువంటి తీరు కూడా సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. సో మొత్తంగా ఎన్నికలు డెఫినెట్గా స్థానిక సంస్థల ఎన్నికలు ఈ 30లోగా, అంటే సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తుందని కూడా చాలా మంది ఆశావాహులు కూడా ఎదురు చూశారు. కానీ ఇంకొంత టైం పట్టే ఛాన్సెస్ కూడా లేకపోలేదు.